కానీ ఏం చేసిందంటే ఆ పాస్పోర్ట్ తీసుకుంది. ఓకే, యూ కెన్ గో అన్నది. వెంటనే అక్కడే మోకని దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆ వీసా తయారు చేసేటువంటి ఆ యొక్క కన్సల్టెన్సీ 1 వీక్ తర్వాత ఫోన్ చేశాడు. సార్ కంగ్రాచులేషన్. ఏంటి టెన్షన్ మీకు 10 సంవత్సరాలు మరి వీసా ఇచ్చారు. దేవునితో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఎంత వీసా రాగానే సరిపోలేదు, ఆఫీసులో డిస్టర్బెన్స్ చేశారు. 2 సంవత్సరాలు వెళ్లకుండా ఆపేశారు. ఎంత ఆటంకం చూడండి సైతానే. నువ్వు ఎట్లా పోతావని చూస్తున్నాను. నేను అన్నాను దేవుని దగ్గర మొరపెట్టి కన్నీరు గార్చాను. ప్రభువా సహాయం చేయాలి. ప్రతిసారి ఆటంకం, ఎలక్షన్ డ్యూటీలని పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 5 సంవత్సరాలు పోరాడాను. చింటూ ఎస్సరా అంటే బామార్ది, ఆయన అర్ధరాత్రి మళ్ళీ అక్కడ ఆ యొక్క హగ్గ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి ఇదిగో మేము రెడీగా ఉన్నాం, వీసా వచ్చిందని చెప్పి పేపర్లు పంపి ఇవి చేసి ఎంత చూడండి పోరాడి ఇంకా 2 రోజులు కూడా ఫ్లైట్ ఎక్కుతా అన్నా కూడా సైతాన్ అంటుంది ఎట్లా పోతావు నేను చూస్తా అంటే. గృహంలో అమ్మగారు అంటుంది అమెరికా కావాలన్నా నేను కావాలన్నా. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అందరు అమెరికా పోతే ఎంత ఎంజాయ్ పార్టీ చేసుకొని లేకపోతే మీటింగ్లు పెట్టుకొని అవి చేసి, నేను ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు గ్యారంటీ లేదు. సాతానుగాడు అంటుంది నిన్ను ఎంతగా ఆపేస్తాను. చూసారా, నిర్మలా అంటే ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఎంత కూడా కన్సోల్ చేసి అవును కౌన్సిలింగ్ చేసి, లేదమ్మా ఆయన దేవుని సేవ కొరకు వెళ్తున్నాడని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మనసు మార్చడం జరిగింది. నేను మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అందరూ వచ్చారు. భయంకరమైన విషయం, మనసులో పరిశుద్ధాత్మ మీరు నాతో రండి నాయన. 3 రోజులు ప్రయాణం, 5 ఫ్లైట్లు. ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీరు నాతో రండి నాయన. నీ పర్పస్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు 3 రోజులు ప్రయాణం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అక్కడ వెళ్ళినప్పుడు అందరు కూడా లీడర్షిప్ ట్రైనింగ్, అందరు నాలాగే ప్రొఫెసర్లు, జడ్జెస్, ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరు కూడా ఉదయం 8 గంటలు సాయంత్రం 8 గంటల వరకు ట్రైనింగ్. ఎవరైనా పర్వాలేదు, ట్రైనింగ్. దాంట్లో ఎన్ని అంశాలు లేవు. ఆ వాక్యం వింటుంటే వాళ్ళు చెప్తుంటే ఈ రక్తమంతా ఉడికిపోయి ఇంతమంది నశించిపోతుంటే, ఇంతమంది నరకానికి వెళ్తుంటే ఎంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నా. అయ్యో ప్రభువా నాయన, ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి. ప్రతీది కూడా వాళ్ళు దాంట్లో ఒక సబ్జెక్టు డిసిప్లిన్, క్రమశిక్షణ. అవును, క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నాం. ప్రార్థన చేసేవారు క్రమశిక్షణలో ఉంటారు, ఒక డిసిప్లిన్లో ఉంటారు. అనుదినము ప్రార్థన. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ఏం చేయాలంట? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. పర్సిస్టెంట్, పట్టుదల. ఈరోజు ఎవరైతే పట్టుదలతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో దేవుడు వారికి అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు జవాబిస్తున్నాడు. దేవుడు త్వరగా న్యాయం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమైన సంగమ, ప్రేమైన బిడ్డలారా, ప్రేమైన విశ్వాసులారా, ప్రార్థన నులివెచ్చని ప్రార్థనలకు దేవుని దగ్గర జవాబు లేదు. అవి ప్రార్థన పరలోకానికి వెళ్ళవు. ఏదో నామకార్థంగా చేస్తున్నాం అనుకుంటున్నావేమో. పూర్ణమైన పట్టుదలతో నీలో ఉండాలి. పూర్ణమైన పట్టుదల. అబ్దుల్ కలాం అదే అంటాడు, డ్రీమ్, విజన్. కళలు కనడం నేర్చుకోండి. ఆ కళలు కలడమే కాదు, ఆ కళలు నిర్రేగా వాస్తవంలోనికి, రియాలిటీలోనికి వచ్చేంత వరకు నువ్వు కూర్చున్నా లేచినా నీ తలంపులు, ఆలోచనలు, నీ టార్గెట్, నీ యొక్క లక్ష్యము, నీ ఆబ్జెక్టివ్ నెరవేరేంత వరకు నువ్వు దాంతో పోరాడుతూ ఉండాలి. అదే నిజమైనటువంటి పట్టుదల. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరలా నేను అమెరికా దేశం తిరిగి వచ్చినప్పుడు చాలా ఎంతమంది సేవకులను ఈరోజు మేము తయారు చేసామంటే కొన్ని లక్షల మందికి మేము సువార్త ప్రకటించాం. సాతాను ఈరోజు ఎందుకు ఆపేస్తున్నాడంటే పూర్ణమైన పట్టుదల లేదు మనకు. వాడు చేసే పని, వాడు తన కార్యక్రమాలు, తన దయ్యాలన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టేసుకొని ఇదిగో దీన్ని ఆపు చేసేయాలి. ముందే ప్లాన్లు వేస్తారు. రెక్కి నేను 1995 అనుకుంటా, 95-96లో నేను నాగరికంలో లేబర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అప్పుడు మైనెల ఇంటికి వస్తున్నా, ఇది సూర్యాపేట ఒక భయంకరమైనటువంటి విషయం నేర్చుకున్నాను. రాజీవ్ గాంధీని మరి ఆ పెరంబూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన చంపేయడం జరిగింది, బాంబులు పెట్టడం. ఆయనకంటే ముందు తర్వాత న్యూస్ అన్ని విన్నప్పుడు ఒక రెక్కి చేస్తున్నారు అంతా కూడా. ఆ మీటింగ్లో వచ్చినప్పుడు ఎట్లా చంపేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, ఏ విధంగా టార్గెట్ కంప్లీట్ చేయాలి, ఫెయిల్ అవ్వకూడదు, సక్సెస్ కావాలి వాళ్ళు చేసిన టార్గెట్. ఎందుకంటే ఈ యొక్క రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే శ్రీలంకలో
తమిళ వాళ్లకు శ్రీలంక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన ఒక దేశం పక మాకు సహాయం చేయలేదన్న ఉద్దేశంతో ప్రభాకరన్ ఎల్టీటీ అనే అతను ఉండేవాడు. ఎందుకంటే ఉస్మానియా మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రతిది కూడా మేము అన్నిట్లో చదువుకునేవారం అన్నమాట. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితి. నీవు నేను పట్టుదలతో ప్రార్థన చేయాలని దేవుడు పర్సిస్టెన్స్ టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్ ఈవెన్ ద పీపుల్ సే ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యము అని సాతాను చెప్తుంటాడు. నీవు నేను పట్టుదలతో ప్రార్థన చేయాలనుకో. సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కావాలి. అందరికి తెలుసు అబ్రహాం లింకన్, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాకముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడంటే ఎన్నిసార్లు ఫెయిల్, ఆ నెంబర్ తెలియదు కానీ తన జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు. వార్డు మెంబర్ నుంచి ఎప్పుడు కూడా పోటీ చేసినా ఓడిపోయినా కూడా తను ఎప్పుడు కూడా వెను తిరగలేదు. ఆయన నిర్లక్ష్యం చేయలేదు. తన ఆబ్జెక్టివ్, తన లక్ష్యం, నేను ఒకరోజు తప్పనిసరిగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతాను, ఒక దర్శనం కలిగి ఉన్నాడు, ఒక విజన్ కలిగి ఉన్నాడు, ఒక కళను కలిగి ఉన్నాడు, ఒక డ్రీమ్ కలిగి ఉన్నాడు ఆయన. చూడండి, ఈరోజు అబ్రహాం లింకన్ చేసిన గొప్ప కార్యం, తను ప్రెసిడెంట్గా నీగ్రో జాతిని, ఆ నల్ల జాతి వారిని అమెరికా నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక కార్యం చేసి, ఈరోజు కూడా నువ్వు నేను పట్టుదల ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతిదీ కూడా దేవుని పరలోక రాజ్యాన్ని కదిలించి వేస్తాయి.